వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. మెదక్ జిల్లా కోల్చారం మండలం పైతర గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె కోరారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం నిర్మించిన నూతన కళ్యాణ మండపాన్ని ప్రారంభించి స్వామివారి కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుళ్ల రాజిరెడ్డి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ నాగేష్ సహా ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ పెద్దలు, మన గ్రామస్తులు మరి ఊరికి ఏదన్నా చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఒక ఫంక్షన్ హాల్ కట్టించడం జరిగింది. ప్రజలందరికీ సంబంధించి కార్యక్రమం చేసుకోవాలంటే ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఆలోచనతో మరి దాదాపు 20 లక్షల రూపాయలు వెచ్చించి ఒక మరి కమ్యూనిటీ హాల్ ని మరి వారు కట్టించడం జరిగింది. దాని పూజా కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతోంది. నేను రామకృష్ణారెడ్డి గారిని, వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఆ స్వామి యొక్క ఆశీర్వాదం ఉండాలని, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు గ్రామానికి చేసి ప్రజలకు ఇటువంటి కార్యక్రమం చేసేటువంటి శక్తిని ఇవ్వాలని ఉమామహేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తా ఉన్నా. మరి అదేవిధంగా దానికి సంబంధించి కొంత షెడ్ ఇంకా అవసరం ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. గ్రామస్తులు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. మాట్లాడేసి దానికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా రెండు సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ భగవంతుడు కూడా నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తీర్చేటువంటి శక్తిని ఇవ్వాలని, ఆ విధంగా ప్రభుత్వం కూడా సహకరించే విధంగా, రైతులంతా సుభిక్షంగా ఉండే విధంగా, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి ఉమామహేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తా ఉన్నాయి. జై ఉమామహేశ్వర స్వామికి జై. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మెదక్ జిల్లా కోల్చారం మండలం పైతర గ్రామంలో ధార్మిక